ప్రైజ్ ది లార్డ్. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 18వ వచనం. నేను మొదటివాడును కడపటివాడును జీవించేవాడును, మృతుడైంటిని కానీ ఇదిగో యుగయుగములకు సజీవునై ఉన్నాను, మరియు మరణం యొక్క పాతాళం లోకం యొక్క తాళపు చెవులు నా స్వాధీనంలో ఉన్నవి. ఆమేన్. యేసుప్రభువు వారు ఏమన్నారంటే, ఆయన మొదటివారు కడపటివారు. ఆయన మొదటిగా ఉన్నారు, ఆయన అంతం వరకు ఉంటారు, అంతం తర్వాత కూడా ఉంటారు. ఆయన మరణించారు, ఆయన మృతుడయ్యాడు, మన కోసం తిరిగి లేచారు. ఆయన అప్పుడెప్పుడు యెరూషలేములో జన్మించినప్పుడు సజీవుడిగా ఉన్నప్పుడే కాదు, కానీ ఆయన మరణించి 3వ దినాన్ని ఎప్పుడైతే తిరిగి లేచారో అప్పటి నుంచి కూడా ఎప్పటికీ కూడా సజీవుడిగా ఉన్నారు. ఆయన ఎలాగైతే యేసుప్రభువు వారు మరణానికి చలించలేదు, కదల్చబడలేదు, అలాగే ప్రతి క్రైస్తవుడు కూడా మరణానికి చలించడు, భయపడడు, వ్యాధులు చెందడు. పాతాళ లోకంలో ఆయన వెళ్ళి, ఆయన మరణించి వెంటనే పునరుద్ధానం అయిన తర్వాత ఆ మధ్యలో వెళ్ళి పాతాళంలో ఉన్న ఆయన్ని వెంబడించిన వారందరినీ కూడా ఆయన విడిపించారు. మనం కూడా యేసుప్రభువు వారిని నిజంగా వెంబడిస్తే ఈరోజు మరి మన బంధకాలన్నీ విడవబడతాయి, మన దేవునిలో సజీవులుగా ఉంటాం. ఆమేన్.